అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది, రోగమన్న శ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి, రోగాలన్న శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకుందాం, నువ్వన్ను ఉండాలి, రోగమా దా నువ్వన్ను ఉండాలి, నిందే దా ఇట్లా దా దా. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైన ఎండిపోతుందంట, కానీ మనము దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. మన బలం ఏందండి? మన కన్నీళ్ళే. మన దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ప్రార్థనతో కుస్తీ పట్టాలి. 3 విషయాలు చెప్పిన, చెప్పండి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో. అక్క శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు. శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు.